ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా చెల్లిని కొడుకుని నిజాయితీగా ప్రేమించిందత్త. నా చెల్లి ప్రేమ సాక్షిగా నీ కొడుకుని పెళ్లి చేసుకుందత్త. ఇదిగో నీ కూతురులా నా పైన దొంగ ప్రేమ నటించినట్టు తను నటించలేదు. నా చెల్లి ప్రేమ సాక్షిగా నీ కొడుకుని పెళ్లి చేసుకుందత్తా. నీ ప్రిన్సెస్ లాగా. ఇదిగో మరో ఆడపిల్ల జీవితాన్ని అన్యాయం చేస్తూ అగ్ని సాక్షిని, వేద మంత్రాల్ని, 3 ముళ్ళని, 7 అడుగుల్ని, పంచభూతాల్ని అవహేళన చేయలేదు. మేలి ముసుగు వేసుకుని నన్ను మోసం చేసి నాతో తాళి కట్టించుకున్నట్టు నీ కూతుర్లా నా చెల్లి చేయలేదత్తా. మేలి ముసుగు వేసుకుని నన్ను మోసం చేసి నాతో తాళి కట్టించుకుంది నీ కూతురు. నా చెల్లి అలా చేయలేదత్తా. ఒకవేళ నువ్వేమన్నా అనాల్సి వస్తే ఈ దొంగ నా పెళ్ళాన్ని అనాలి తప్పితే నా చెల్లిని కాదు. అయినా సరే నీ కూతుర్ని మా అమ్మ క్షమించింది. దీన్ని భార్యగా ఒప్పుకోమంది. కానీ అది నీకిష్టం లేదు. నా చెల్లి నుంచి నీ కొడుకుని దూరం చేసినట్టే నా నుండి దీన్ని దూరం చేసే ప్లాన్ వేశావు. ఇగో నువ్వేం మాట్లాడుతుండావు? నీ చెల్లి నుండి నా కొడుకుని నేను దూరం చేయడమేంది? నీళ్లు నమలకత్తా. నీ కొడుకు నీ అండర్లోనే ఉన్నాడని నాకు తెలుసు. అది నిజమని నీకు తెలుసు. నీ కూతురు ఎందుకు నన్ను పెళ్లి చేసుకుందో కూడా నాకు బాగా తెలుసు. నువ్వెందుకు తాతయ్య దగ్గర ఇల్లరికం డ్రామాకి బీజం వేశావో కూడా నాకు బాగా తెలుసత్తా. తెలుసు అని గొంతు చించుకుని అరవడం కాదు. ఒక్కటైనా చూపించు లేదా నిరూపించు. అమ్మ చాటు ఆనిముత్యమా పక్కకొచ్చి ఎలా మెరుస్తుందో చూడు తాత. నిజం తెలుసుకున్నానే నా దొంగ భార్యామని. ఆ నిజాన్ని నిరూపించే పనిలోనే ఉన్నానే నా సతీమణి. అది నీకు త్వరలోనే అర్థమవుతుంది నా శిరోమణి. నా చెల్లికి నా బావని, అదే నీ అన్నని తీసుకొస్తానని మాటిచ్చాను. ఆ మాటని ఖచ్చితంగా నిలబెడతాను. ఆ దొంగలు మీరే అని ఇదే ప్లేస్లో దోషులుగా కూడా నిలబెడతా. అంతవరకు నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదే నా ఆలపాటి గీత. పదా నేను రాను. ఇదిగో రానని చెప్తోంది కదా, వదులు. నీకంతగా కావాల్సి వస్తే తమ్ముంటే ఇదిగో ఈ ఇంటికి ఇల్లరికంగా రా. దమ్ముంటే నాకు దమ్మే.